సార్ మేము కుక్కలాగా పనిచేయాలి. ర్యాపిడో కుక్కలాగా అంటే కుక్కలు ఎలా తిరుగుతాయి అలా తిరగాలి మేము గల్లీ గల్లీకి. వాడు 2 కిలోమీటర్ దూరం ఉంటుంది, అక్కడ పోయి పికప్ వాడి ఇష్టం, వస్తా వస్తారు లేకుంటే క్యాన్సల్. 2 కిలోమీటర్ పోతాం, అక్కడ పోతే క్యాన్సల్. అది ఏం రావు మాకు మనీ, చలో క్యాన్సల్. ఇంకోటి వాడు మళ్ళీ 1.5 కిలోమీటర్ ఇస్తాడు, మళ్ళీ అక్కడ పరిగెత్తాలి. ఎవరు ఇస్తారు సార్? మేమే కష్టపడాలి, కుక్కలాగా పని చేయాలి అంతే, ఏం లేదు ఆడ. కొంచెం మారాలి, మాకు కూడా మీటర్ రేట్ పెరగాలి. ఉం? ఒక రేట్ పెరిగితే అప్పుడు 15 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎంత పెరగాల గవర్నమెంట్ నిర్ణయించాలి. వాళ్ళు ఎప్పుడు నిర్ణయిస్తారు, మేము ఎప్పుడు నడిపాము, ఎప్పుడు బాగుపడతామో తెలియదు. ఇక అప్పటి వరకు మాది అంతే. చెప్పండి కదా. సార్ అందరూ ఫ్రీ బస్ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్ ఏదో ఆలోచించి తీసుకొచ్చారు. ప్రతి డ్రైవర్కి, ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తామన్నారు. అది డిస్టిక్ వాళ్ళ గురించి. మాకు సిటీలో ఆ ఫ్రీ బస్తో ఏం సంబంధం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అదొక మంచి పని చేసిండ్రు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్స్ హైదరాబాదులో ఉన్నాయి. మెంటల్ హాస్పిటల్ కావచ్చు, టీబీ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ నీలఫర్ కావచ్చు, కోరంటి కావచ్చు, గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాయి. అర్ధరాత్రి బీదవాడికి డిస్టిక్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫ్రీ బస్ వేసుకొని హైదరాబాద్కు చేరుకుంటారు. వాళ్ళ గురించి చాలా బాగుంది. ఈ 20 రూపాయలు, 30 రూపాయలు ఫ్రీ టికెట్కి డబ్బులు మిగిలినంత మాత్రాన సిటీ వాళ్ళకు పెద్దగా ఏమీ ఒరిగేది లేదు. ఒక బీదవాడికి ఒక జబ్బు వచ్చినప్పుడు, ఏదన్నా గుండె నొప్పి వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఫ్రీ బస్ అనేది చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఆ ప్రతి హాస్పిటల్లో ఉండేది సేవ చేసేది పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, మగవాళ్ళకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, ఆడవాళ్ళ సేవలు, హాస్పిటల్ సేవలు ఆడవాళ్ళు ముందు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఫ్రీ పెడితే మాకు చాలా సంతోషం. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఫ్రీ బస్ పెట్టిర్రు అంటే ఉట్టిగా తిరగనికే కాదు, అది ఏదో చెప్తారు. ఉట్టిగా వాళ్ళకేం పని పాట లేకుండా ఉట్టిగా ఎవరు తిరగదు. ఏదో సరదాగా 1-2 నెలలు తిరిగారు. ఒక్కటి తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించాలంటే, ఈ మాట మాట్లాడే ముందు డిస్టిక్లో, పల్లెటూర్లలో, విలేజ్లలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్ధరాత్రి ఏదన్నా అయింది అంటే వాళ్ళు ఆ మనిషిని తీసుకొని, పేషెంట్ని తీసుకొని హైదరాబాద్కు రావాలంటే చాలా అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ డిపోలో దిగి ఏ ఆటో డ్రైవర్కో 100 రూపాయలు ఇస్తే, ఒక ఆటో డ్రైవర్కి 100 రూపాయలు ఇస్తే ఆటో డ్రైవరు తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు దింపేస్తాడు. అది బీద వాళ్ళకి, జబ్బు వచ్చిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఆటో డ్రైవర్ ఇప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ వల్ల సమస్య ఉంది, మేము బతకలేకపోతున్నాం అని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. మీరేమో ఆ ఫ్రీ బస్ వల్ల ప్రాబ్లం లేదు, మాకు డిస్టిక్లలో మంచిగా జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఫ్రీ బస్ అనేది హైదరాబాద్లో వేస్ట్, డిస్టిక్లలో చాలా మంచిది. వాళ్ళు ఫ్రీ బస్ హైదరాబాద్లో వేస్ట్ సార్. అదే డిస్టిక్లలో ఉంటే వాళ్ళు పంట పొలాలకు 15 వాళ్ళకు ఓకే. కానీ సిటీలో ఉన్న కూడా ఫ్రీ బస్సు, ఆ గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్సు, అందరికి ఫ్రీ బస్ అయితే ఏంది సార్? ఇబ్బంది మళ్ళీ. ఇప్పుడు ఫ్రీ బస్ వేసినాక అందరు అక్కడ వెళ్ళిపోతారు, మాకెవరు? ఇదే ఓలా ఊబర్, అర్ధ గంటకు 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని ఒక బుకింగ్ రావడం, అలా కాంపిటీషన్. ఇది అసలు ఫ్రీ బస్సు హైదరాబాద్లో వేస్ట్. మీరే ఉంటున్నారు. ఈ ఫ్రీ బస్ చేసినందుకు మీరు ఏదన్నా ఆటో డ్రైవర్లకు కేటాయించండి సార్. మీరే అన్నారు 12,000 ఇస్తారని. ఈ రకంగా ఏదైనా ఒక మంచి స్కీమ్ ఇవ్వండి. కానీ కొన్ని వేల మంది హాస్పిటల్కి హైదరాబాద్కి వస్తున్న ఫ్రీ బస్ వల్ల, లేకుంటే అక్కడే పల్లెటూరులో చచ్చిపోతారు జబ్బులతోని. ఇది ఒక్కసారి ఆలోచించండి. మేము కొన్ని రోజులు బాధపడతాం, మీరు ఏదన్నా మాకు దారి చూపించి ఒక స్కీమ్ ఇస్తే. ఈ ఫ్రీ బస్ వల్ల లాస్ వస్తుందని ఆటో డ్రైవర్లకి మీకు అంత బుర్రకెక్కి మాకు ఏదైనా ఒక స్కీమ్ చూపెట్టండి, ఒక దారి చూపెట్టండి. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల పల్లెటూర్లలో ఎంతమంది పేషెంట్లు సిటీకి వచ్చి బతికిపోతున్నారు. ప్రతి హాస్పిటల్లో చూడు, ప్రతి గాంధీలో చూడండి, కొన్ని వందల వేల మంది బయట పేషెంట్లు పడిగాపులు కాస్తున్నారు. మరి డబ్బులు లేకుంటే వాళ్ళు హైదరాబాద్కి ఎట్లా వస్తారు? అది చాలా మంచిగా ఉంది హైదరాబాద్ వరకు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండు
డిస్టిక్ ఆటోలకు ఆన్లైన్ పర్మిషన్ బంద్ చేయాలి. వైట్ ప్లేట్ 2 వీలర్కి పర్మిషన్ బంద్ చేయాలి. మినిమం ఛార్జ్ కనీసం తక్కువలో తక్కువ 40 రూపాయలు మినిమం చేయాలి. 20 రూపాయలు పర్ కిలో ఎక్స్ట్రా కిలోమీటర్ చెయ్యాలి. ఇది మాకు లెక్కేసి మీరు కరెక్ట్గా మేము కోరినట్టు 40 రూపాయలు మినిమం, 20 రూపాయలు పర్ ఎక్స్ట్రా కిలోమీటర్ ఇవ్వండి.